హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి దగ్గరికి రేపొద్దున్న వరలక్ష్మి వ్రతం కదండి. నేను ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. అమ్మవారికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే ఈ రోజ్ ఫ్లవర్ చూడండి, మొగ్గ, ఇది అమ్మవారి చేతిలోకండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేసి చూద్దాం ఏముందో. ఇందులో అన్నీ ఒకసారి పెట్టేశాను కదండి. అమ్మవారి ఫేస్ అండి. అమ్మవారిని తయారు చేసినప్పుడు లాస్ట్లో మనం అమ్మవారి ఫేస్ని అలంకరిస్తామన్నమాట. ఆ ఫేస్ ఎల్లో కలర్ అండ్ కుందన్స్తో వచ్చిందండి ఈ ఐటము. చూడండి, అమ్మవారు చాలా బాగున్నారు కదండి. మీకు తయారు చేశాక అమ్మవారిని చూపిస్తాను, అప్పుడు షేర్ చేస్తానండి, చూద్దురు. కానీ అమ్మవారి ఫేస్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా కుందన్ వర్క్తో వచ్చిందండి ఈ ఐటము. నెక్స్ట్ ఇది ఇందులో పెట్టేసి ఇంకో ఐటమ్ చూద్దామండి. ఇంకో ఐటమ్ వచ్చేసి ఏంటో చూద్దాము. నాకు కూడా తెలియట్లేదు, అన్ని ఐటమ్స్ అందులో ఉన్నాయి కదా, అవి తీస్తే కానీ ఏంటని తెలీదు. చూద్దాము ఏంటో. బుట్టలండి ఇవి. అమ్మవారికి ఇక్కడ మనం తాంబూలం ఇస్తాం కదండి పేరెంట్ వాళ్ళకి అన్ని ఐటమ్స్, మనం ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా అందులో వేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. అందుకోసమని ఇవి బాస్కెట్స్ తీసుకున్నాం, చిన్న సైజులో. అవి అమ్మవారిలో మొత్తం ఒక 6 మనం ఎంతమందికి ఇచ్చుకోవాలనుకుంటే తాంబూలం అంతమందికి ఇచ్చుకోవచ్చు. అన్ని ఐటమ్స్ అందులో పట్టేలాగా చూసి తీసుకున్నానండి ఈ ఐటమ్స్. పెద్ద కాస్ట్ అయితే ఏమీ పడలేదు. మనకి మీషోలో చాలా మట్టుకి మన బడ్జెట్లోనే చూసుకొని అన్ని ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి, బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. నెక్స్ట్ ఐటము ఇది ఏంటో చూద్దాము తీసి. ఇది చిన్న అమ్మవారి ఫేసేనండి, చిన్న ఫేస్ అన్నమాట. నాకు నచ్చింది ఈ ఫేస్, అందుకోసమని వెటనరీగా తీసుకున్నానండి. ఈ పీస్ ఏంటంటే మన ఈ ఐటమ్ అమ్మవారి ఫేసు కింద మళ్ళీ మనము అది పెడతాం కదా, కలశం పెడతాం కదండి, ఆ కలశానికి పెట్టడం బాగుంటుందని చెప్పేసి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఈ ఫేస్కి ఆ కుందన్స్ అన్నీ కూడా మేము రెడీ చేసామండి, అన్నీ తయారు చేసుకున్నాము అది ముందుగానే. అందుకనే ప్రతి ఐటమ్ కూడా ముందుగా పెట్టి తెప్పించుకున్నామండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి, ఇదేంటో కూడా చూద్దాము తీసి. ఇది డబుల్ ప్లాస్టర్ అండి. అంటే ఇప్పుడు మనం డెకరేషన్ చేస్తాం కదా, ఆ డెకరేషన్లో మనకి ఇది ఐటమ్ ఇది మనకి కావాల్సి ఉంటుంది ఎక్కడైనా పెట్టడానికి అయ్యని. సో అందుకోసమని దీన్ని కూడా నేను పెట్టుకున్నానండి. ప్రతిదీ కూడా ఫస్టే అన్నీ చూస్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు, తొందరగా సింపుల్గా తయారు చేసేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకని చేస్తానండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఏంటో. ఇవి అట్టపెట్టి తీద్దాము. ఇవి వచ్చేసండి ఏకాత్రి కుందులండి, అమ్మవారి దగ్గర దీపం పెట్టుకునే కుందులు. నాకు దగ్గర ఆల్రెడీ కుందులు ఉన్నాయి, కానీ అవి చిన్నవి, ఇవి పెద్ద సైజు వస్తాయి. నాకు ఎందుకు ఎప్పటి నుంచో సరదాగా మంచిగా పెట్టాలి, దేవుడి దగ్గర పెద్ద కుందులు పెట్టుకోవాలని ఆశ. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి అమ్మవారి కోసం ఈ కుందులు తీసుకున్నానండి, పెద్ద సైజు కుందులు. చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయండి. మీషోలో ఇప్పుడు వరకు నేను చేసిన ప్రతి ప్రోడక్ట్లో ఈ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చిందండి. చూడండి, మనకు కావాల్సిన ఒత్తులు వేసుకోవచ్చు. వెనకాల ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చి ఇలా ఉంటుందండి. అంటే మనకి పార్ట్స్ కింద వస్తుంది, దీన్ని మనం రెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది కూడా మేము తయారు చేసుకున్నామండి, లోటస్. ఈ లోటస్ మధ్యలో అమ్మవారికి కుందు పెట్టి దీపం రాజన చేస్తామన్నమాట. అందుకంటే మనకి అమ్మవారికి లోటస్ అంటే ఇష్టమని, సో లోటస్ మధ్యన అలా పెట్టాలి. మన చేతిలో పెట్టుకున్నాం కదా, అది పడిపోతుందండి. సో అలా కింద పెట్టి అలా పెడితే మనకి లోటస్ మధ్యన దీపం కుందు పెడతామటండి అమ్మవారి దగ్గర. అందుకోసమని లోటస్ కుందులు తయారు చేసుకున్నాం. ఐటమ్స్ విడివిడిగా వస్తాయండి కుందులు, మనం వాటిని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దామండి, దాని మధ్యలో పెట్టుకోవడానికి అది. నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఏంటంటే ఇది మేము బయట తీసుకున్న ప్రోడక్ట్ అండి. ఇదేంటంటే విఘ్నేశ్వర స్వామి, అంటే ఫస్ట్ మనం ఈ పూజ చేస్తాం కదా, విఘ్నేశ్వర పూజ, ఆ పూజ చేయడం కోసం నేను ఈ టైప్లో సిల్వర్తో ఉన్న గణేష్ని తీసుకున్నానండి. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది, సింపుల్గా అందంగా ఉంది కదా, అందుకోసం తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఏంటన్నో చూద్దాము. ఇంకో ఐటమ్ వచ్చేసి
ఫ్లవర్స్ అండి. అంటే అమ్మవారికి మొత్తం మీద ఏదో ఒక ఐటమ్, అదే ఈ ఫ్లవర్స్ మనకి ఏదో ఒక ఐటమ్ కింద యూజ్ అవుతుంది. నాకు ఫ్లవర్స్ అవసరం కదా, మామూలుగా న్యాచురల్ ఫ్లవర్స్ పెడతాము, కానీ ఇవి కూడా ఎందుకైనా అవసరం ఉంటుందని పెట్టాను. చూద్దామండి అమ్మవారిని తయారు చేసినప్పుడు దేనికి అవసరం అవుతుందో చూసుకొని దాన్ని మనం అరేంజ్ చేసుకుంటామన్నమాట. సో ఇవి మొత్తం 4 వచ్చినాయండి. ఇలాగా రెడ్, ఓన్లీ రెడ్ ఒకటి, రెడ్ కాకుండా వైట్ 2 కలర్స్ కాంబినేషన్తో 4 వచ్చినాయి అన్నమాట. రెడ్ 2 వచ్చినాయి, వైట్ 2 వచ్చినాయి అండి. ఇవి వేరేగా పెట్టుకుందాము. సో ఇవి వేరేగా ఒక దాని అట్టపెట్టలో పెట్టేసి మళ్ళీ దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇంకో ఐటెం చూద్దాము. ఐటెం వచ్చేసి ఇంకోటి దాంట్లో చూద్దామండి, ఇంట్లో చూడాలి కదా ఏంటన్నది చూద్దాం. ఇవి కుంకుమ పువ్వు అండి. ఇప్పుడు ఇది కుంకుమ పువ్వు దేవుడి దగ్గర పెట్టడానికి. ఇంకోటి ఇందులో మనకి కుంకుమతో పువ్వుతో పాటు తామర గింజలు వచ్చినాయి, లక్ష్మీ గవ్వలు వచ్చినాయి, గోమతి చక్రాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం లక్ష్మీ గవ్వలు అంటాం కదా, ఇవన్నీ పెట్టాలి కదా, అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట అమ్మవారి పాదాల దగ్గర. ఇవన్నీ అదే కవర్లో వేసేద్దామండి. అమ్మవారిని మనం ఎంత ఏవైనా పెట్టేందుకు దీంట్లో పాటు మనం పసుపు కొమ్ములు కూడా వేస్తామండి. పసుపు కొమ్ములు కూడా పెడతాము పూజ దగ్గర. ఇవన్నీ ఇంకా మనం అమ్మవారిని రెడీ చేసుకోవాలనుకుంటే చాలా ఐటమ్స్ అవసరం అవుతాయండి. ఏంటంటే ఒక్కోటి అన్నీ కూడా నేను 1 మంత్ నుంచి గ్యాదర్ చేసుకొని ఏమేం కావాలో ఒక్కొక్కటి పెట్టుకొని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేసి జవ్వాది అండి. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైనదండి. ఇది పూజలో ఖచ్చితంగా మనం పెడతామన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టమైంది. మనం పసుపు కుంకుమలోను, గంధంలోను అన్నిట్లో అమ్మవారి దగ్గర దీన్ని జవ్వాదిని ఖచ్చితంగా యూజ్ చేస్తామన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇది అంటే జవ్వాదితో పూజ చేస్తే అమ్మవారు ఎంతో సంతోషకరంగా మనల్ని ఆశీర్వదిస్తారని అంటారు. సో అందుకోసమని జవ్వాది కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నానండి. ఇవి మొత్తం 3 వచ్చినాయండి. 3 వచ్చినాయి మనకి. కాదంటే చిన్నగా ఉంటుంది కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది. నెక్స్ట్ ఇంకో ఐటెం వచ్చేసి గుండు సూదులు అండి. ఇవి కూడా మనం బయట తీసుకున్నామండి షాప్లో. అయితే దేనికంటే ఇది అమ్మవారి హ్యాండ్స్కి, శారీని ఫోల్డింగ్ చేసి కట్టడానికి, ప్రతి దానికి కూడా మనకి ఈ గుండు సూదులతో నీట్గా గుచ్చిదాం. అయితే చాలామంది పిన్నీసులు అవి వాడతారండి, అవి పైకి కనిపించేస్తాయి. గుండు సూదులు అయితే మనకి నీట్గా కనిపించకుండా అందంగా ఉంటుందన్నమాట. అందుకోసం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పసుపు కుంకాలు అండి. ఇవి అమ్మవారికి వాళ్ళతో మనకి పేరెంటాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసిస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి పసుపు కుంకాలు ప్యాకెట్స్ తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐటమ్ వచ్చేసి మనకి పట్టీలు అనుకుంటా, చూద్దామండి ఏంటో. పట్టీలేనండి. ఈ పట్టీలు అమ్మవారి పాదాలకు పెట్టడానికి కోసం అని చెప్పి తీసుకున్నానండి. పట్టీలు కుందన్స్తో జాలర్ కింద వచ్చినాయి. చూద్దాము. నాకు ఇది మోడల్ నచ్చినాయండి. అమ్మవారి పాదాలకి సింపుల్గాను నీట్గా అందంగా కనిపిస్తాయని చెప్పేసి తీసుకున్నానండి. అంతే చూసారు కదా, జాలర్ కిందేమో మువ్వల కింద వచ్చినాయి, మధ్యలో స్టోన్స్ వచ్చాయండి, వైట్ స్టోన్ వచ్చింది. చాలా బాగున్నాయి కదా. అమ్మవారికి పెట్టాక మీకు అన్ని ప్రతి ఐటము కూడా రెడీ చేసాక ఎలా పెట్టాను ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తానండి, మీరు చూద్దురు. కానీ 1 మంత్ నుంచి నేను అన్నీ కూడా అమ్మవారికి ఏమేమి కావాలి అన్నది ప్రతిదీ కూడా చూస్ చేసుకొని ఒక్కో ఐటమ్ పెట్టుకొని తీసుకున్నానండి. ఇది చిన్నగా ఉన్నదండి, వెండి టైపు వచ్చేనమాట అండి, చిన్న కుండ టైపు. అంటే మనకి అమ్మవారి చేతిలో పెట్టడానికి కోసం తీసుకున్నాను. ఇది నేను చాలా బాగుంటుందండి, చాలా బాగుంది కదా, చిన్నగా ఉన్న నైస్గా. వర్క్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చాడండి. ఇదే వెండిదైతే మనం తీసుకుంటే బయట చాలా కాస్ట్ ఉంటుంది, కానీ మనకు మీషోలో చాలా తక్కువ కాస్ట్గా వచ్చిందండి. ఇది చూసారు కదా, పైగా వెయిట్ కూడా ఎక్కువ ఉందండి ఇది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్లవర్స్ అండి.
ఇవి హ్యాంగింగ్స్ కింద మనం గోడకు పెట్టుకునేవి ఇలాగా ఉంటుందండి. ఇది నేను అంటే ఆర్చ్ తీసుకున్నాను అమ్మవారిని రెడీ చేయడానికి. ఆ ఆర్చ్కి పెట్టడం కోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నానండి. అంటే ఐడియా అక్కడ మనం అమ్మవారిని పెట్టినప్పుడు అది ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలో చూసుకొని దాన్ని సెట్ చేస్తానండి. అది కూడా మీకు అప్పుడు చూపిస్తాను. బాగుంది కదండి. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి, మనకి బాగా తక్కువ కాస్ట్లోనే రీజనబుల్గా వచ్చినాయండి. బాగుంది కదండి. ఎల్లో అండ్ గ్రీన్ ఫ్లవర్స్తో వచ్చింది. ఇది ఫ్లవర్స్ చూడండి, అది క్లాత్ ఫ్లవర్స్ అనండి. మనం కావాలంటే మామూలుగా వాష్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్లవర్ అండి, రోజ్ ఫ్లవరు. ఇది కూడా మనం తయారు చేసుకున్నదే, అమ్మవారి చేతిలోకని తయారు చేస్తానండి. ఇది మా పాప తయారు చేసిందండి. ఫ్లవరు గ్లిట్టర్ పేపర్స్తో తయారు చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ అండి. అమ్మవారికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా, దానికోసం తీసుకున్నానండి. ఇది నేను గ్రీన్ కలర్తో వచ్చింది, రోజ్ ఫ్లవర్స్ వచ్చండి, గ్రీన్ కలర్ వచ్చింది, అండ్ గ్రీన్ అండ్ వైట్ అండ్ పింక్ మొత్తం 4-5 కలర్స్ దాకా వచ్చినాయండి. బ్యాక్గ్రౌండ్ మనకి మామూలుగా బ్యాక్గ్రౌండ్ అంటే వేస్తే కానీ దాని లుక్ తెలియదు మనకి. బ్యాక్గ్రౌండ్ వేసాక మీకు అది కూడా షేర్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ అంతా వేసిన తర్వాత అండి మీకు ఇంకో వీడియో మళ్ళీ పెడతానండి. అమ్మవారి వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత మొత్తం అంతా మీకు షేర్ చేస్తాను వీడియోని. సో ఇక బ్యాక్గ్రౌండ్ తోటి తీసుకున్నానండి. అంటే చాలా బ్యాక్గ్రౌండ్లు వచ్చినాయండి. అంటే నాకు అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది, అందుకోసమనే అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జుట్టు బ్యాక్ సైడ్ తక్కువ ఉన్న వాళ్ళకి హెవీగా కనిపించేందుకు లుక్ బాగుంటుంది అని చెప్పేసి చూసి బాగుంది కదా అని తీసుకున్నానండి. నేను అమ్మవారికి అయితే జడ పెడతానండి. ఇదైతే మాత్రం మామూలుగా విరబూసినట్టు వస్తుంది. అంటే అమ్మవారికి కదా విరబూసినట్టు పెట్టవచ్చో లేదో అన్న డౌట్తో మళ్ళీ జడ కూడా తీసుకున్నాను. సో జడ కానీ ఇది కానీ అమ్మవారికి పెడతానండి. బాగా పొడవుగా బాగుంది కదండి. కానీ కాస్ట్ చాలా తక్కువ అండి. చూస్తే చాలా మీరు అసలు ఆశ్చర్యపోతారు. కాస్ట్ చూస్తే మీషోలో మనకి ప్రతి ఐటమ్ కూడా మనకి రీజనబుల్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అమ్మవారి చేతులు, హ్యాండ్స్ వచ్చాయి, మళ్ళీ అలాగే లెగ్స్ కూడా వచ్చినాయండి. అవి ఎలా వచ్చినాయో చూద్దాము. ఇది వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వెనకాల అమ్మవారికి ఆర్చ్ అండి. అది మనకి బ్యాక్ సైడ్ అమ్మవారికి వెనకాల పెట్టుకోవడానికి మా పాప తయారు చేసిందండి. గ్లిట్టర్ పేపర్తో అలాగే మిర్రర్స్ తీసుకొని చేసిందండి. చాలా బాగుంది కదండి. నెక్స్ట్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ చూద్దాము. ఇవి వచ్చేసి కాళ్ళు అండి, అమ్మవారి పాదాలు. నేను చెప్పాను కదా పాదాలకి ఏం తీసుకున్నాను పట్టీలని, అవండి పాదాలు కూడా చాలా బాగున్నాయి కదా. మళ్ళీ పాదాలకు కూడా మా పాప వాటిని మొత్తం అన్నీ కూడా స్టోన్స్తో రెడీ చేసిందండి. పాదాలు కూడా చూడండి, రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చినాయి. నెక్స్ట్ హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ మధ్యన కూడా స్టోన్స్ అంటించి అంతా రెడీ చేసిందండి పాప. ఎట్లా ఉన్నాయి చూడండి, రెండు కూడా చాలా బాగున్నాయి కదండి. స్టోన్స్ ఇచ్చాక లుక్ ఇంకా బాగా మారిందండి. వాళ్ళు మామూలుగా మనకి రెడ్ కలర్ పెట్టి పంపేస్తారు. సో మన ఇష్టం, మనం అలా పెట్టేసుకోవచ్చు. లేదంటే కనుక మనం దాన్ని ఇంకా డెకరేటివ్ చేసుకుని హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చీర అండి. ఇది శారీ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చిందండి. రెడ్ బార్డర్ వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ బార్డరు, అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది అమ్మవారి కోసం పర్టికులర్గా చూస్ చేసి తీసుకున్నాము. అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టం కదా, అందుకోసం అని చెప్పేసి రెడ్ కలర్ శారీ తీసుకున్నామండి. ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారు అమ్మవారికి అని. నెక్స్ట్ వచ్చేసి సూస్త్రాలండి, అమ్మవారు వేయడానికి నల్లపూసలండి, సూస్త్రాలు కాదు నల్లపూసలండి. ఇవి చిన్న సైజులో వచ్చినాయండి. అంటే అమ్మవారికి ఇంకా నగలు వేస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇవి కొంచెం సింపుల్గా తీసుకున్నామండి. సూత్రాలు చిన్న చిన్న సూత్రాలు వచ్చి నల్లపూసలు వచ్చినాయండి గోల్డ్ మధ్యన. నాకు బాగా నచ్చినాయి, సింపుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి డెకరేటివ్ ఐటమేనండి. ఇవి కూడా మనం
ఆర్చ్లో ఒక పార్ట్ కింద వీటిని పెడతామండి. అందుకోసం అని చెప్పేసి అటు ఇటు పెట్టడానికని తీసుకున్నామండి. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ బిందె అండి, అది పక్కన పెడదాము. ఫస్ట్ ఇది చూడండి. ఈ ఐటమ్ ఏంటంటే లోపల చేస్తే కానీ తెలియట్లేదు, చెప్పుకునేసండి. ఇది వచ్చేసండి కలవ పువ్వు అండి, అంటే ప్లాస్టిక్ టైప్లో వచ్చేసి మనకి కలవ పువ్వు అండి. ఇది కూడా వేరే దాంట్లో వేరే యాప్లో తీసుకున్నానండి. అంటే మనకి మీషోలో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, అందుకోసం వేరే యాప్లో తీసుకున్నానండి. ఇది మనం దీంట్లో ఏదైనా ప్రసాదం కానీ లేకపోతే కలుషం కానీ వేరే ఏదైనా మనం పెట్టుకోవచ్చు, ఎలా అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నానండి. బాగుంది కదా. వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకోవచ్చు, మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో దీపం పెట్టవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి బిందె అండి. ఇది కూడా అమ్మవారి చీర కట్టినప్పుడు సపోర్టింగ్గా ఉండడానికి లోపల, అంటే యాక్చువల్గా స్టీల్ బిందె ఇతడి బిందెలో పెడతారండి. ఇవన్నీ మనం ఇంట్లో వాడినవి పెట్టడం ఎందుకు అని చెప్పేసి అని నేను తీసుకున్నాను. ఇది ఇంకెప్పుడు అమ్మవారిని పెట్టడానికి ఉంచేద్దామని తీసుకున్నానండి. ప్లాస్టిక్ చాలా స్టిఫ్గా ఉందండి, అది కోసం తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసండి అమ్మవారికి వెనకాల డెకరేటివ్ చేయడానికి ఆర్చ్ తీసుకున్నామండి. ఇది పలకగా వస్తుందండి, స్క్వేర్ మోడల్లో వస్తుందండి ఆర్చ్ ఎలా చేయాలి, ఎలా బిగించాలని వాడు మనకి అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అందులో పేపర్ పెట్టాడండి. మనం దాన్ని బట్టి ఆర్చ్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి ఇది. మనం ఎక్కువ టైం దీన్ని ఏం పెట్టి ఇబ్బంది పడిన అవసరం లేదు, చాలా ఈజీగా దీన్ని మనం క్యారీ చేయొచ్చు. అది చూసారు కదా. ఇది మనకి బేస్ అండి, అంటే చెక్కతో ఇచ్చాడు బేస్ వచ్చేసి మనకి. నెక్స్ట్ అంటే ఒకవేళ ఆర్చ్ నిలబడదు అనుకుంటే కనుక దానికి కింద మనము శాండ్ ఏదైనా ఇసుకతో బస్తా కింద కానీ లేకపోతే ఇటుక కానీ ఏదైనా బరువైనది ఏదైనా ఒక ఐటెం పెడితే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. చూసారు కదా, ఇవి ఆర్చ్ రెడీ చేసుకోవడానికి ఇచ్చిన ఐటెం అండి. ఇప్పుడు అటు ఇటు సపోర్టింగ్గా కింద పెట్టుకోవడానికి చెక్కవి రెండు ఇవి చూసారు కదా. ఇందులో మనకి పేపర్ అక్కడే ఇచ్చేస్తాడండి. పేపర్లో ఎక్కడెక్కడ మనం ఏ ఐటమ్ని ఎక్కడ పెట్టుకుని ఎలాగ మనం ఫిక్స్ చే ఇది అమ్మవారి పీట అండి. ఇది కూడా చూద్దాము తీసి. అమ్మవారికి ఇది పెట్టే పీట, కలసం పెట్టుకోవచ్చండి. కలసం పెట్టుకుంటే దీని మీద చాలా బాగుంటుంది. చూడండి, గోల్డ్ కలర్తో వచ్చింది కదా, ఫ్లవర్ వచ్చి రెడ్ అండ్ గ్రీన్ గోల్డ్ ఫ్లవర్స్తో వచ్చిందండి. బాగుంది కదండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.